హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. చూడండి, మా ఇల్లు మేము సామాన్లు అంతా అయితే సర్దుకుంటున్నాము. ఇంకా షిఫ్ట్ చేయడానికి ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నాము సామాన్లు అనేది కూడా నేను మీకు ఒక వీడియో అయితే చేస్తాను. అది కూడాను. ఇంకా ఈ రోజు అయితే మా ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి వస్తాడని చెప్పు. వెళ్ళి వెళ్ళిపోతున్నాడు వస్తున్నాడు. మాట్లాడేది రాదు సరిగా నీకు. వెళ్ళి వస్తాడంటండి. ఎప్పుడు వస్తాడు మరి? ఎలక్షన్ అయిపోయాకనే వచ్చేది. ఇంకో బ్యాగ్ మధ్యలో ఇది అయితే రాడు. మా భార్య బ్యాగ్. చూడండి, ఈరోజు చాలా అంటే చాలా బాధగా ఉంది నాకైతే. ఈరోజు ఏడుపు పుడితే వస్తుంది నాకు తెలిసి, ఎందుకో తెలియదు. కంపల్సరీ ఇక్కడ నుంచి వెళ్ళేదానికైతే ఏడుస్తాడండి పాపం. ఎందుకు ఏడుస్తాడో కూడా తెలీదు. ఆ బ్యాగ్ చూపించు. బ్యాగ్ అయితే సిద్ధం చేసుకున్నాడు వెళ్ళడానికి. చూడండి, నాకైతే ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నాను, బట్ కాకపోతే ఎందుకు ఈరోజు అయ్యో, ఊరుకుంటా శివ, ఊరుకుండు. అరే ఊరుకుంటూ శివ, ఏడుస్తున్నావు. జాగ్రత్తగా ఉండి ఇంటి దగ్గర. సరే, వెళ్ళగా తప్పట్లేదు. ఏం చేద్దాం, కొందరు తలరాకలు ఎట్లనే ఉంటాయో మరి ఏంటో తెలియదు. నాకు కూడా చాలా బాధగా ఉంది. ఇట్లాంటి చూడండి, ఈ ఇల్లు ఇట్లా పరిస్థితుల్లో నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడని. ఒకదాన్ని ఇప్పుడు ఈ సామాన్లు అయితే షిఫ్ట్ చేయాలి. నేను ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నానో కూడా నేను మీకైతే వీడియో రూపంలో చూపిస్తాను. మీ అక్కల్ని ఇంట్లో ఆడబెట్టి ఊరికి వెళ్ళిన తర్వాత మీ చెల్లెని తీసుకొచ్చి ఇద్దరు తీసుకెళ్ళండి. ఒకదాన్ని అయితే నేను మొయ్యలేను, మా చెల్లి లేదా ఎవరినన్నా పిలుచుకోవాలి. కొన్ని సామాన్లు అయితే ఊరికి తీసుకెళ్లాల్సినవి ఉన్నాయి. ఈ పిల్ల అంటే మా చెల్లి బట్టలు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అలాగే బుక్స్ కూడా తీసుకెళ్ళా. బాగా బాగా చదువుకో. సామాన్లు అయితే కొన్ని అయితే వేస్ట్ సామాన్లు అయితే తీసి పడేసినాం. కొన్ని పడేసినాం, కొన్ని అమ్మేసినాము. ఇంకా కొన్నే ఉన్నాయి సామాన్లు అయితే, కొన్నే ఉన్నాయి. ఇంకా అవైతే పక్కన అక్క వాళ్ళ ఇల్లు ఉంది, పక్కన స్వరూప్ అక్క అని చెప్పాను కదా నేను మీకు. ఆ అక్క వాళ్ళ ఇంట్లో అయితే నేను ఈ సామాన్లు పెట్టాలనుకుంటున్నాను. ఒక 2 months తర్వాత ఏం చేయాలనేది తర్వాత 2 months తర్వాత నేను మీకు చెప్తాను. ఇంకా ఇప్పటికైతే ఈ సామాన్లు నువ్వైతే వీడియోస్ మంచిగా చెయ్యి, సరేనా? మా ఫాలోవర్స్ కూడా ఒకసారి బాయ్ చెప్పు. ఈరోజే అన్ని ప్యాక్ చేసినాం. ప్యాక్ చేసేదైతే వీడియో తీయలేకపోయానండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే అప్పుడు నాకు కొంచెం బాధగా ఉండేది. హలో ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. మా భార్యకు కూడా మీకు కూడా అందరికీ బాయ్. మళ్ళీ వెళ్ళొస్తాను, అంటే ఒక 2 months అలా అవుతుంది. చాలా నెలల తర్వాత నేనైతే మా భార్యని వదిలి ఉండటం చాలా అంటే చాలా రేర్ అనమాట. అంటే ఒక 1 monthలో 15 days అయినా వస్తుంటాను. బట్ కాకపోతే ఇప్పుడు మా సైడు ఎలక్షన్ కాబట్టి తప్పట్లేదు. నేను కూడా మా సునీతని తీసుకెళ్ళొచ్చు, బట్ కాకపోతే ఇప్పుడు కొంచెం పరిస్థితులు బాగలేదు కాబట్టి అందుకని చెప్పేసి తీసుకెళ్ళట్లేదు అంతే. మీరు అనుకోవచ్చు ఎందుకు తీసుకెళ్తా లేదు అంటేని, పరిస్థితులకు తగ్గట్టుగా మనం అనుకూలంగా ఉండాలని చెప్పేసి అందుకని చెప్పేసి తీసుకెళ్ళట్లేదంటే, అందుకని చెప్పేసి సేఫ్టీగా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఉండమని చెప్పేసి అంటున్నాను. సో నాది కూడా ఒక రిక్వెస్ట్ అనమాట. ఈ పవర్ ఆఫ్ ఎస్ఎస్ ఛానల్కి సపోర్టింగ్గా ఉండి మీ యొక్క అమూల్యమైనటువంటి టైంను కేటాయించి పవర్ ఆఫ్ ఎస్ఎస్ ఛానల్కి సపోర్టింగ్ మీ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈరోజు నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి చాలా రోజుల వరకు అయితే నేను వదిలి అయితే ఉండలేదు. బట్ ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి అందులోనూ వచ్చేసి ఏదో కొంచెం వర్క్ ఉండదు, అందుకని చెప్పేసి నేను వెళ్తున్నాను. వాలంటీర్స్ కి ఈ టైంలో కొంచెం వర్క్ ఎక్కువ చెప్తున్నారు. ఎలక్షన్ టైంలో వాలంటీర్కి కూడా కొంచెం వర్క్ ఉండదు అంటే ఎలక్షన్ కమిషనరు వర్క్ చేయకూడదు అంటే అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ కాకపోతే నాకు పొలిటికల్ సర్వే అంటే అని చెప్పేసి ఉన్నది, అందుకని చెప్పేసి కొంచెం హార్డ్ వర్క్ ఉంది కాబట్టి నేను తప్పట్లేదు. సో అందుకని చెప్పేసి పవర్ ఆఫ్ ఎస్ఎస్ ఛానల్కి ఒక 2 months వరకు నా వాయిస్ అయితే వినపడదు. సరేనా? సో తప్పకుండా అయితే మా భార్య ఛానల్కి సపోర్టింగ్గా ఎల్లప్పుడూ మీరు నిలుస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో చూడండి, ఈరోజైతే సామాన్లు అయితే ఇవన్నీ సర్దినాం అనమాట. అవి వచ్చేసి మా మర్దలు అనమాట, చీరలు కొత్తవి తీసుకున్నది. పెళ్ళి అయినప్పుడు కట్టుకుంటుంది అని చెప్పేసి తీసుకున్నది ఆమె. సరేనండి. త్వరలో ఆమె పెళ్లి వీడియోస్ కూడా రావచ్చు, మేబీ చెప్పలేము. కానీ సంబంధాలు కూడా ఫిక్స్ అవుతున్నాయి. నేను ఊరికి వెళ్ళడానికి గల రీజన్ కూడా అదేనమాట. సంబంధాలు అయితే చూస్తున్నారు, ఒకవేళ సెట్ అయితే చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి నువ్వైతే జాగ్రత్త సుని. మా మా ఆమెని సునీత అని అయితే ఫుల్ నేమ్ పిలవను, ఎందుకంటే సుని అని చెప్పేసి పిలుస్తాను షార్ట్కట్లో. నాకు అదే ఇష్టం కాబట్టి సుని అనే పిలుస్తాను, నాకు అదే ఇష్టము. అంటే ఫస్ట్ నుంచి అదే పిలుస్తాను అనమాట. సో సుని, ఏడుపు చాలా వస్తుంది. బట్ కాకపోతే ఏడుస్తే మగవాళ్ళు ఏడుస్తే బాగోదని చెప్పేసి ఏడవట్లేదు. బట్ కాకపోతే పోతూ పోతూ ఎప్పుడు ఏడుపు వస్తుందో తెలీదు. కాకపోతే మీకు ఒకటి చూపిస్తాను. 2 months వెళ్తున్నాడు కదా, నాకు అమౌంట్ ఎంత ఇచ్చి వెళ్తున్నాడో చూపిస్తాను. చూడండి మీకు నేను, చూడండి ఎంత 1000 రూపాయలు. ఇప్పుడు ఛార్జీలకి ఇక్కడ నుంచి ఏమైనా మీ ఊరికి వెళ్ళేటప్పుడు ఏమైనా ఛార్జ్ అవుతుందా? ఛార్జ్ అవ్వదు, అంతా ఫ్రీ బస్సు. 1000 రూపాయలు 1000 రూపాయలు ఇంకా ఉన్నట్లు ఉంది అది అందులో. 1000 రూపాయలు అంటే ఏదో అనుకున్నారు. 50 అది పైకర్తలకు నీకేమన్నా పానీపూరి కానీ లేకపోతే బజ్జీలు కానీ ఇచ్చి 1000 రూపాయలు అంటున్నాడు. చూడండి, ఇంతకు ముందు చూపించింది 1000 రూపాయలని 1000 రూపాయలు అంటున్నా ఘనత ఇది. అవి కాదులే, అవి 1000 రూపాయలు ఫస్టే చూపించేసిన. సరే సరే, ఇప్పుడు నీకేమన్నా డబ్బులు ఏమైనా తక్కువ పడితే నాకు ఫోన్ చెయ్యి, నేను నీకు ఫోన్పే చేస్తాను. నువ్వైతే ఇబ్బంది అయితే పడవద్దా, సరేనా? సరేనా? మరి అయితే నేను వెళ్ళొస్తాను. ఇంకా చెప్పలే నువ్వేమన్నా ఉంటే. నాకైతే ఇదండి మా పరిస్థితి. అయితే మేమైతే చెరో దిక్కున అయితే ఒక 2 months వరకు వెళ్తున్నాము. ఇటు మా వాళ్ళు పెళ్లి పెట్టుకోబోతున్నారు. అక్కడ ఇల్లు అంటే ఉంటాయి కదా పెళ్లి పనులు కొన్ని, అవి చేయడానికి అన్నట్టుగా ఇంకా మేము రూమ్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా కంపల్సరీ పెళ్లి అయితే ఒక 2 months అయితే పడుతుంది. ఎందుకంటే నా ఇంట్లో పెళ్లి కాబట్టి నేను ఉండకపోతే ఎట్లా అని చెప్పి ఒక 2-3 months అయితే ఆటోమేటిక్గా పడుతుంది. అందుకని చెప్పి అయితే మేము సామాన్లు రూమ్ ఏం తీసుకోకుండా సామాన్లు అక్క వాళ్ళ ఇంట్లో పెట్టి ఆయన కూడా వస్తాడు పెళ్లికి అయితే ఆయన కూడా వస్తాడు. పెద్ద నేనే. అలాగే మా ఇంటికి పెయింట్ కూడా కొట్టేది ఉంది. మేబీ ఆయన ఫ్రీ ఉంటే ఆయన కూడా వచ్చి మా ఇంటికి పెయింట్ కొడతాడు, లేదంటే ఇంకా మేమే ఎట్లో చేసుకొని నేను కొడతాను. ఊరుకోండు. ఆయనైతే చాలా ఆశగా ఉన్నాడు మా ఇంటికి పెయింట్ ఆయనే కొట్టాలని చెప్పి. కానీ చూడాలి ఏం జరుగుతుందో. ఇంకా ఇదనమాట, ఇట్లయితే ప్లానింగ్ చేసుకున్నామండి. నేను మీకు వీడియోలో కూడా మీకు చెప్పే ఉంటాను నేను. సో ఇదనమాట, ఈ వీడియోలో అయితే రివీల్ చేసేసినాను మేము ఏం చేస్తున్నాం, నెక్స్ట్ స్టెప్ ఏందనేది. తర్వాత ఇంకా హైదరాబాద్లో ఉండడమా లేదంటే మొత్తానికి ఊరికే వెళ్ళిపోవడమా అనేది ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత
డిసైడ్ చేస్తాం అనమాట. సో ఎందుకంటే ఈయనకి జాబ్ ఆఫర్స్ అయితే ఊర్లోనే వస్తున్నాయి. ఈ సిటీలలో అయితే వచ్చినా కూడా చాలా రేరు. అందులో వచ్చేసి శాలరీస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ఆయన అయితే కొంచెం నామోసిగా ఫీల్ అవుతున్నాడు. అలాగే నేను చదివిన చదువుకి 12,000 10,000 శాలరీస్ నాకు నచ్చట్లేదని చెప్తున్నాడు. ఆల్రెడీ ఇక్కడ బ్యాంక్ లో SBI లో ట్రై చేసినాడు, అన్ని ట్రై చేసినాడు. బట్ అక్కడ శాలరీ 12,000 ఇస్తా అన్నారు. 12,000 అని శాలరీ బేస్ నచ్చలేదు. అండ్ వర్క్ కూడా ఎక్కువ అవర్స్, డ్యూటీ అవర్స్ ఎక్కువ ఉందని చెప్పి 9 to 6. అందుకని ఆయన ఇక్కడ చేయట్లేదు. ఊర్లోనే ఒక పర్మనెంట్ జాబ్ అనేది వస్తే ఊరికే షిఫ్ట్ అవడము, లేదంటే ఇక ఇక్కడికే ఏదన్నా పర్మనెంట్ గా ఏదైనా జాబ్ చూసుకోవడము అట్లా చేయాలని అయితే డిసైడ్ సరే ఫ్రెండ్స్, మీరు అంతా చూస్తున్నారు, ఓకే, హ్యాపీ. ఓకేనండి. సో ఇంకో విషయం ఏమిటంటే, ఈ పవర్ అప్ SSS ఛానల్కి ఎల్లప్పుడూ లైక్స్తో ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే వేడుకుంటున్నాను. సో నాకైతే ఈరోజు చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది, చాలా అంటే చాలా బాధగా కూడా ఉంది. ఎందుకంటే ఇంకా మాటల్లో అయితే నేను చెప్పలేను, అంత బాధగా ఉంది. బట్ కాకపోతే మా సునీతకు కూడా చాలా బాధగా ఉంది. బట్ కాకపోతే చిన్నప్పటి నుంచి కష్టాలు అవన్నీ అనుభవించి అలవాటైపోయింది. నేను వెళ్తున్నాననేది, నేను ఒకటి బాధపడుతున్నానని మీరు ఏమి అనుకోకండి అని ఫీల్ అవ్వద్దండి. ఆయన వెళ్ళిన తర్వాత రెడ్డి బాధ నాకుంటది. నాకంటే ఎంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పి వెళ్ళాడు. నాకంటే 100 రెట్లు బాధ అయితే ఉండేది మా సునీతకి. అంటే బయటికి చెప్పుకోలేదు, బయటికి చూపించుకోదు, అంటే లోపలనే ఒకతే కుమిలిపోతుంది అనమాట. అలా చిన్నప్పటి నుండి బాధలన్నీ భరించి అలవాటైపోయిందనమాట. బట్ నాకైతే తట్టుకునే కెపాసిటీ లేదు కాబట్టి ఏడ్ చేసినాను అంతే. నేను మీకు ఫేస్ అయితే చూపించలేదని మీరు అనుకోవచ్చు. నేను ఎందుకు చూపించలేదో సునీతకు తెలుసు. ఎందుకు చూపించలేదు చెప్పు. నీ ఛానల్లో మానిటైజేషన్ అయిన తర్వాత నేను నీ ఫేస్ పెట్టిస్తా, అప్పటి వరకు నేను చూపిను, సరేనా? అందగాడు లేకపోతే అది దాని కాదు అంటే కదా. నేనేం సెలబ్రిటీ అంటే నాది అట్లనే కాదు. కాకపోతే ఇది ఒక నా పట్టుదల అంతే. నీ ఛానల్ మానిటైజేషన్ కావాలా, అప్పుడు నేను సునీత కూడా ఎట్లా ఉన్నాడు అబ్బా అంటే చెప్పేసి ఏమంటాడో తెలుసా మీకు? ఇంకో విషయం చెప్పాలి. మొన్నటి నుంచి ఒకటే అంటున్నాడు, నాకు దేవుడు అందంగా పుట్టించినాడు, అది గాడ్ ఈస్ గ్రేట్, గాడ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు, అది నువ్వు అందంగా పుట్టలే కాబట్టి నీకు దురదృష్టవంతురాలు, ఏం చేస్తావు, దేవుడికి తీసుకోవాలి అని. నేను దేవుడు నాకు అందంగా పుట్టమని చెప్పేసి నేనేమన్నా నాని వేడుకున్నానా? అది దేవుడు ఇచ్చిన వరం నాకే. సో అందుకని చెప్పేసి నేనేం చెప్పలేదు, అడుక్కోలేదే దేవుడు నన్ను అందంగా పుట్టి అందంగా. అందుకని మీరు ఆయన ఫేస్ చూడండి, నేను అందంగా ఉన్నానా ఆయన అందంగా ఉన్నాడా మీరే చెప్పాలి. అందుకనైనా కొంచెం తొందరగా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్, ఓకేనా? ఎందుకంటే ఓ రేంజ్ లో తనను పొగుడుకుంటాడు, ఎవరి డబ్బు వాళ్ళు కొట్టుకుంటారు, ట్రోల్స్ చేస్తుంటారు కదా మోహన్ బాబు ఫ్యామిలీని అట్లా వరుసగా. ఈ మధ్య అయితే నందమూరి చైతన్య కృష్ణని అయితే అధ్వానంగా ట్రోల్ చేస్తున్నారు, ఈ మోహన్ బాబు ఫ్యామిలీ కుటుంబంతో సహా. అట్లా అనమాట, ఎవరి డబ్బు వాళ్ళు కొట్టుకోకూడదు కదా, ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని బట్టే ఉంటాయి. వేరే వాళ్ళ డబ్బా కొట్టుకుంటే నా డబ్బా నేనే కొట్టుకుంటా, అట్లా అనమాట. ఈయన అట్లా చేస్తున్నాడు. కొంచెం మీరు చెప్పండి, మీరు ఆల్రెడీ వీడియోస్ లో చూసే ఉంటారు, నేను ముఖం కడుక్కున్నట్టు ఉంటానంట, ఏంటేంటో చెప్తాడు. నువ్వు ఎందుకు ఇట్లా పుట్టావు, ఇంత చండాలంగా పుట్టావు, నువ్వేం చేస్తావు, లేదు దేవుడు ఇచ్చింది. ఇంకో విషయము, ఈ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత నీకు ఒక మంచి గిఫ్ట్ కూడా తెస్తాను నేను, నీకే సర్ప్రైజ్. అదే సర్ప్రైజ్. సో ఇన్ని ఆఫర్లు ఉన్నాయి నీకు, చూసావా? నీ ఛానల్ మానిటైజ్ చేసిన తర్వాత ఫేసు, సర్ప్రైజ్ గిఫ్ట్, ఇన్ని ఉంటాయి. ఉన్నాయో చూడండి.
సపోర్ట్ చేయండి. కొంచెం నాకు కూడా గిఫ్ట్లు అసలు ఏమీ లేక చూడండి ఎంత ఇదైతున్నానో. ఫ్యూచర్ లో కూడా కొంచెం ముందు స్థాయికి వెళ్ళాలి అని కొంచెం ఏమీ లేక ఏంది కమ్మలు తీసిన కమ్మలు పెట్టుకోలే, ఇంకా చిన్న పెట్టుకునేది, ఆ బుట్టాలు పెట్టుకోలేదు, ఆ రింగ్ ఉండేది. మళ్ళీ వాళ్ళు ఏమో నన్ను అనుకోని ఏమీ లేదంటే ఆ పట్టీలు ఉన్నాయి. ఆ? ఇంకా అతి త్వరలో మాటలు కూడా తీసుకోబోతున్నావు. అట్లా అన్నమాట. ఉన్న దాంట్లోనే మేము కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటూ ఇట్లా గోల్డ్ ఐటమ్స్ కూడా కొనే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే ఈ వీడియోనైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియోస్ నచ్చితేనే అది కూడాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. నేను ఈరోజు ఈ పవర్ ఆఫ్ ఎస్ఎస్ ఛానల్లో వీడియోస్లో నేను ఏడుస్తానని చెప్పేసి అనుకోలేదు. అనుకోకుండా నాకు సునీత ముఖం చూడగానే నాకు ఎందుకో ఏడుపు వచ్చేసింది. బట్ తట్టుకోలేకపోయాను. అది యాక్టింగో గీక్టింగో అని మీరు అంటే అనుకోవచ్చు. కావాలంటే నేను అబద్ధం చెప్తే మా సునీతని అడగండి. అసలు నిజంగానే తను ఎప్పుడు ఈ రోజే అని కాదు, తను ఎప్పుడు ఊరికి వెళ్ళినా కూడా తను కంపల్సరీ కన్నీళ్లు పెట్టుకుని వెళ్తాడు. నన్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేక. కానీ ఏం చేయలేము, పరిస్థితులు అలా ఉన్నాయి. నేను మీకు ముందు వీడియోలో కూడా చెప్పే ఉంటాను. చేసుకున్నవాడు మంచివాడే అయినా మన తలరాతలు బాగుండవు అని చెప్పే ఉంటాను. సో అదనమాట పరిస్థితి. అయితే సిచ్యువేషన్ బాగాలేదంటే ఇంకేం చేయలేము. మాక్సిమము లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ సిచ్యువేషన్ అంతా నాకు తెలిసినంత వరకు అయితే ఇదే అయి ఉంటుంది. సో నాకు కూడా అదే జరుగుతుంది. సో ఏదైతే ఏమి మనకి ఫ్యూచర్లో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ సబ్స్క్రైబర్లు కూడా మనకి మంచి ఆశీర్వాదం ఇవ్వాలని. సో మాకు పెద్దవాళ్ళ సపోర్ట్ కానీ ఎవరి సపోర్ట్ కానీ మా వాళ్ళ సపోర్ట్ కానీ ఎవరి సపోర్ట్ కానీ లేదండి. మీ సపోర్టే ఉంటే మేము ఈ రోజు ఇలా ఉండే వాళ్ళమే కాదు. మీకు తెలిసిందే ఆ విషయము. ఉంటే ఎట్లుంటది లేకపోతే ఎట్లుంటది అనేది. సో మాకు అది లేదు కాబట్టి నేను మీ సపోర్ట్ అయితే నేను కోరుకుంటున్నాను. ఓకేనండి. మీరైతే నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నేను కొంచెం ఇట్లా అంటే పెద్ద పెద్ద యూట్యూబర్లకి హెల్ప్ చేయడం కానీ లేకపోతే సపోర్టింగ్గా నిలవడం కానీ అవి నా వరకైతే బాగానే ఉండదు. బట్ కాకపోతే చిన్న చిన్న యూట్యూబర్లకు కూడా సపోర్ట్ చేసి మంచిగా డెవలప్ అయ్యేలాగా, అంటే మీ యొక్క ఆత్మను శుద్ధి చేసుకుని, అంటే ఒక మంచి గుణంతో ఈ చిన్న చిన్న యూట్యూబర్లకు మీ యొక్క అవకాశాలు కల్పించి చాలా వరకు కాకపోయినా కొంతమేరకైనా సపోర్ట్ చేసి ఈ చిన్న యూట్యూబర్లు కొంచెం అంటే తడబడుతూ అంటే వీడియోస్తో కొంతమంది ఎట్లయితే కొంతమంది డిస్కరేజ్ చేస్తుంటారు. మీ ఛానల్ ఎక్కడ మానిటైజేషన్ అవుతుంది, ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుంది అని చాలామంది అయితే డిస్కరేజ్ చేస్తున్నారు. బట్ కాకపోతే నేనేమంటున్నాను, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు, ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు అని చెప్పేసి నేనైతే సపోర్టింగ్ అయితే ఇస్తున్నాను. సో అందుకని చెప్పేసి తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి. నేను ఏ రోజే కానీ మిమ్మల్ని అడగలేదు. ఈరోజు ఎందుకు అడుగుతున్నానంటే ఈరోజు చాలా అంటే చాలా బాధగా ఉంది నాకు. అందుకని చెప్పేసి ఈరోజు నేను అడుగుతున్నాను. ఎందుకు బాధ చేసిందంటే మీకు తెలిసి ఉంటుంది. నాకు మనసు ఒప్పట్లేదు వెళ్ళడానికి. బట్ కాకపోతే తప్పదు. అందుకని చెప్పేసి సో నేనైతే వేడుకుంటున్నాను. తప్పకుండా అయితే ఈ యూట్యూబ్ ఛానల్కే కాదు, ఈ పవర్ ఆఫ్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్కే కాదు, అన్ని యూట్యూబర్లకు అందరికీ ప్రతి ఒక్కరికి సపోర్టింగ్గా నిలవండి. సో మీ యొక్క ఆశీర్వాదమే వాళ్ళకి డెవలప్ అవ్వడానికి కొంతమేరకైనా తోడ్పడుతుంది. సో తప్పకుండా అయితే సపోర్టింగ్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మళ్ళీ కలుద్దామండి. సరే ఉంటానండి. చేయి బాయ్. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి చూడండి. ఓకేనా. బాయ్. సరే బాయ్.